మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. లోకాసు వార్త 7వ అధ్యాయము 36 నుంచి 38 వరకు. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తలవెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. ఈ పని వలన ప్రభు ఎడల ఆమెకు కలిగిన ప్రేమ, ప్రభునకు ఆమె ఎడల కలిగిన ప్రేమ కనబడుచున్నది. దేవుడు తన యొక్క పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రభు నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. వాక్యం చదువుకున్న వాక్యుడు వర్తమానం అవసరం కనుక మీరే మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని, హృదయములను తెరుచుకొని మా హృదయముల్లోనికి సందు కలుగు చేసుకొని వర్తమానము మా హృదయములో ప్రవేశపెట్టుకొని అర్థం చేసుకునేటటువంటి కృప, అనుసరించే కృప మాకు దయచేయమని వాక్య వర్తమానికుడైన యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆశ తేరా యేసు సముఖం మధుర గానమే, ఆశ తేరా యేసు సముఖం మధుర గానమే, నీచమే యేసుని నామం, నీచమే యేసుని నామం, ప్రేమించి నేను పాడా ఆశ తీరునే, ప్రేమించి నేను పాడా ఆశ తీరునే, ఎప్పుడు చేరెద తేజ గృహమే, ఎప్పుడు చేరెదనా నివాసం, ఎప్పుడు చేరెదనా ధ్యానించగన హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులే, ధ్యానించగన హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులే, జ్ఞాప్తియే యేసుని నామం, జ్ఞాప్తియే యేసుని నామం, ప్రేమించి నేను పాడా ఆశ తీరునే, ప్రేమించి నేను పాడా ఆశ తీరునే, ఎప్పుడు చేరెద తేజ గృహమే, ఎప్పుడు చేరెదనా నివాసం, ఎప్పుడు చేరెదనా. దేవునామన స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. మరి ఇంతవరకు చెప్పుకున్నటువంటి మాట మన ఇష్టాన్ని కొట్టివేసుకుని ప్రభు యొక్క ఇష్టానికి ఎప్పుడైతే మనము చేయడానికి సంసిద్ధమయ్యామో అట్టి పరిమళ సువాసన మన జీవితాల్లో, మన సంఘాల్లో, మన గ్రామాల్లో అవి పరిమళ సువాసనగా ఉండేటటువంటి పరిస్థితి అని మనం తెలుసుకున్నాం. కాబట్టి మనకి ఎంత కష్టమైనప్పుడు కూడా కష్టమైన చేసి తీరేదను, చేదుగా ఉన్నా చేసి తీరేదను అని చెప్పినటువంటి దైవజనుని యొక్క మాటను బట్టి మనము ప్రతి విషయంలో కూడా ప్రభుకి ఇష్టానికి మన ఇష్టాన్ని నడిపించుకోవాల్సిందిగా ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కనుక ఇక్కడ ఇంకను పరిమళ సువాసన అన్నారు కదా. మనం చదువుకున్నటువంటి వాక్యములో ఒక స్త్రీ ఏం చేసిందో మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది. పరిసయ్యుల్లో ఒకడేమో ఇంటికి ఆహ్వానించాడట యేసుక్రీస్తు ప్రభువు నీలోకంలో ఉన్నప్పుడు ఆయన సేవ చేస్తూ ఉండేటువంటి గడియల్లో పరిసయ్యుడు ఆహ్వానించాడు. అసలే పరిసయ్యులు శాస్త్రులే కదా. యేసు ప్రభుని తప్పు పట్టుకోవాలని నీ మాట మాట్లాడితే చాలు, అడుగేస్తే చాలు అని కృంగదీసేసి ప్రశ్న మీద ప్రశ్న వేసి స్థిమితం లేనటువంటి పరిస్థితులు చేసినటువంటి వారు. కానీ ఇక పరిసయ్యుడు ఏం చేశాడంటే భోజనాన్ని పిలిచాడట. ఎందుకు పిలిచాడో, గొప్పగా పిలిచాడో లేకపోతే అసహ్యానికి పిలిచాడో, ఎందుకు పిలిచాడో తెలియదు. కానీ భోజనాన్ని పిలిస్తే ప్రభు కాదనకుండా ఇంటికి వెళ్ళారు.
అడిగితే చాలు వెళ్ళారు ఆయన, కాదనలేదు. ఎందుకంటే అతను కూడా దేవుని బిడ్డే కనుక అతడు ఆహ్వానించాడు కాబట్టి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కాబట్టి వెళ్ళారు. వెళ్ళినటువంటి ఆయన తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్ములైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంటి భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, అక్కడ జరిగినటువంటి చరిత్ర మనం ఆలోచన చేసి చూసినట్లయితే కనుక చాలా గొప్ప సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మరి పిలిచినటువంటి వాడు పరిసయ్యుడైనటువంటి వాడు. ఈ పరిసయ్యుడైనటువంటి అంటే తప్పులు పట్టడానికి చూస్తూ ఉండేటటువంటి వ్యక్తి అతడైన మనం అర్థం చేసుకుందాం. తప్పులు పట్టాలి. ఎవరో తప్పులు? దేవునిలో తప్పులు. ఆయన యొక్క మాట్లాడితే తప్పు, అది ప్రతిదీ కూడా తప్పు 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 అని ఖండించాలనేటటువంటి మాట మరి ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఈ లోకాసు వార్త 7వ అధ్యాయంలో మనం చూస్తే ఈ యొక్క 36 నుంచి 38 వరకు కూడా మనం ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. పరిసయ్యులు ఒకడు తనతో కూడా భోజనం చేయవలని ఆయన అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా పిలిచారు. భోజన పంక్తిలోకి వెళ్ళి కూర్చున్నారు. ఆ ఊరిలో ఉన్న పాపాత్మైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకొని నిచ్చిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో అనుకోలేను. పిలిచినవాడు పరిసయ్యుడు, ఎక్కువ కులస్తుడు అనుకుందాం. అటువంటి ప్రదేశానికి భోజన పంక్తి అంటే అక్కడ మరి ఎంతమంది భోజనాన్ని కూర్చున్నారో తెలీదు. పంక్తి అంటే ఇంచుమించు ఉంటారు కదా, ఒక 10 మంది అన్నా, 4 ఇంట్లో ఉన్నట్టు వాళ్ళైనా పంక్తి భోజనాన్ని కూర్చుంటారు, నట్టింట్లో కూర్చుంటారు. అందరూ కలిసి ఒకేసారి భోజనం చేయడం భోజనం పంక్తి, సహపంక్తి భోజనం. ఈ సహపంక్తి భోజనంలో ప్రభు కూడా కూర్చున్నారు. కూర్చున్నటువంటి విషయం తెలిసింది ఒక స్త్రీకి. ఆ స్త్రీ ఎవరంటే పాపాత్మురాలు, పాపం చేత కప్పబడినటువంటి బిడ్డ. ఆ బిడ్డకు మరి ఎంత ధైర్యమో పరిశుద్ధుడైనటువంటి ప్రభు దగ్గరికి వచ్చి మరి ఈ పనంతా చేయటానికి ఎంత ఇష్టపడిందో, తన ఇష్టాన్ని కొట్టివేసుకుంది. ఎందుకంటే లోకంలో జీవిస్తున్నటువంటి వ్యక్తి ఈ ప్రభు దగ్గర పరిశుద్ధుడైనటువంటి ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే కనుక తన పాప జీవితం అంతా కూడా పోతుంది, ఇంకా పరిశుద్ధతలో నిలబడిపోతుంది. ఇంకా పాప జీవితానికి ఏం చేయాలి? స్వస్తి చెప్పాలి. ఇంకా తనకి రావాల్సినటువంటివి ఏవి కూడా రావు. కానీ తీర్మానం చేసుకుంది, నా ప్రభు దగ్గరికి నేను వెళ్ళాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి, నా పాపాలు ఒప్పుకోవాలని, పరిశుద్ధురాలను అవ్వాలనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి కోరిక ఆమెను తొలిచివేస్తూ ఉంది. కనుక భోజన పంక్తిని కూర్చున్నాడని తెలిసి ఆమె విలువైనటువంటి ఒక అత్తర బుడ్డి పట్టుకుని వెళ్ళింది. మరి పాదాల మీద అంటే భోజనానికి కూర్చున్నటువంటి అతని యొక్క పాదాలు ఎలా దొరుకుతాయి, ప్రభు యొక్క పాదాలు ఆమెకి ఎలా దొరుకుతాయి, అదే మరి చాలామంది చెప్పినటువంటి మాటలు నాకు తెలీదు. భోజనాన్ని పంక్తిని కూర్చుంటే నేల మీద కూర్చుంటారని ఈ 2 కాళ్ళు ఏటవాలుగా పెట్టుకుని ఏటవాలుగా కూర్చుని భోజనానికి తింటారు అనేటువంటి మాట నేను విన్నాను. అందుకని పాదాలు ఆమెకు దొరికాయి. వెనక తట్టు వెళ్ళింది అంటున్నారు. ఇలా భోజనం ఇలాగ టేబుల్ దగ్గర కూర్చుంటే కనుక కాళ్ళు ఎదురుకే ఉంటాయి, ఎదురుగుండా రాలేదు కదా, అందుకు చాటున వచ్చింది. మరి పరిసయ్యుని ఇంటికి ఎలా రాగలిగిందో, ఆ పరిసయ్యుడు ఈ పాపాత్ముడైనటువంటి స్త్రీని చూడగానే బయట నుంచి గెట్అవుట్ అంటాడు కదా, అదంతా ఎలా జరిగిందో తెలియదు. దేవుని యొక్క కార్యము కనుక మనం ప్రశ్నించడానికి తగనటువంటి వారము. ఆయన భోజన పంక్తిని కూర్చున్న వెనక తట్టు వెళ్ళి ఆయన పాదాల దగ్గర అక్కడ ఆమె చేసినటువంటి పనిని ఎంత చక్కగా వర్ణించారో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక అది దేవుడు మనకు తెలియజేసినటువంటి గొప్ప కార్యము. అది అర్థం చేసుకుని దైవజనులు దేవదాసయ్య గారు చెప్పినటువంటి వివరంలో ఇవన్నీ కూడా ఉన్నాయని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన యొక్క పాఠాలే నాకు మరి ఇవన్నీ కూడా ఆయన పాఠాలే నేను బోధ పాఠాలుగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన చెప్పినటువంటి ప్రతి మాట కూడా నేను అనుసరిస్తాను. ఎందుకంటే ఆయన్ని కాదనుకున్నాను, ఆయన బైబిల్ మిషన్ స్థాపించడం అనేటువంటిది నాకు ఇష్టం అవ్వలేదు. అలాంటిది ఒక మొత్తి నన్ను బైబిల్ మిషన్ అనేటటువంటి ఈ దీనిలోనికి నన్ను కళ్ళు తెరిపించి ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. అందుకని ఆయన చెప్పినటువంటి మాటలే నాకు ఆహారము, ఆయన మాటలే నాకు ఆహారాన్ని అనేక మందికి పంచిపెట్టడానికి ఈ తెలుసుకున్నటువంటి ఇంచుమించు 50 సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా నాకు వీలైనటువంటి ప్రతి ప్రదేశంలో కూడా
ప్రభు యొక్క సువార్తను ప్రకటన చేయటానికి ఈ దేవదాసయ్య గారు రచించినటువంటి రచనలే కారణమని మీకు నేను తెలియజేస్తున్నాను, ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాను. ఎందుకంటే ఆయన కాదనుకున్నాను, మిషన్ కాదనుకున్నాను. నాకు కళ్ళు తెరిపించాడు దేవుడు, ఇది పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి మిషన్ అని నాకు బాధపరిచారు తండ్రి. కనుక అలాంటి విషయాన్ని నేను ఇలా దాచుకోగలుగుతాను. అందుకే ఈ చేతుల నుంచి వేళ్ళ నుంచి కూడా అచ్చజటామాంసి ప్రవహిస్తూ ఉంది, స్రవిస్తూ ఉంది అనేటువంటి మాట నేను చేయకుండా ఉండలేను. అందుకే ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఏం చేసిందంటే ఆయన వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి ఎన్ని రకాలు చేసిందో చూడండి. ఆయన భోజనం చేస్తూ ఉన్నారా? ఆ భోజన పంక్తులు ఇంకా మరొకరు కూడా ఉండవచ్చు కదా. అయినా సరే ఆ కడుపు ఏం చేసిందంటే ఆ మనసులో ఉన్నవన్నీ కూడా బయటికి వెళ్ళగెక్కేసుకుందనమాట. నేను పాపాత్మురాలిని, కానీ పాపాన్ని తీసివేసుకోవడానికి మరి నేను పవిత్రురాలిని అవ్వాలంటే ఇది ఒక్కటే మార్గం అని గమనించగలిగింది. ఇది ఒక్కటే మార్గం అని గమనించగలిగింది. అందుకే ఏం చేసిందంటే ఆమె వెనక తట్టు వెళ్ళింది. ఎంత చక్కని మాటలే. పాదాల దగ్గర నిలవబడట ఏడుస్తూ, అంటే పాదాల భూమి మీదే ఉన్నాయి, నిలబడింది ఏడుస్తూ ఆ పాదాల మీద కన్నీటిని పోసి అది కడిగేంత వరకు, అంటే ఆ పాదాల కన్నీటితో తడిపిందని ఉంది అక్కడ. తడిపి అంటే ఏంటి? ఆ కన్నీరు మున్నీరుగా విలపించి పాపాలు ఒప్పేసుకుని ఆ కన్నీటితోటే తేలగొట్టేసుకుంది తన యొక్క పాపాలన్నీ కూడా. ఏం చేసింది? ఏడుస్తూ కన్నీళ్లతో పాదం తడిపి తల వెంట్రుకలతో తుడిసి. తల వెంట్రుకలు అంటే ఎంత గౌరవము స్త్రీకి, అది పైర్చింగుగా ఇవ్వబడినటువంటి వెంట్రుకలు కదా. ఈ తల వెంట్రుకలతో పాదాలు తుడిసిందా? ఈ దృశ్యాన్ని మనం లోతుగా ఆలోచన చేసినట్లయితే కనుక తన తల పాదాల దగ్గర పెట్టిందని అర్థం. తన శిరస్సు అంటే నాకు ఇంకేమీ ఎక్కువ కాదయ్యా, నాకు శిరస్సే ముఖ్యం ఈ శరీరానికి. ఈ శిరస్సు మీద ఉండేటటువంటి తల వెంట్రుకలే ముఖ్యము. ఇవి నాకు ఎంతో ఘనమైనటువంటి పైటుచెంగుగా ఇవ్వబడినటువంటిది. అయినప్పుడు నా జీవితం అంతా కూడా నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను అయ్యా, నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నా. జీవితము నా బ్రతుకంతా కూడా నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను. ఇంక నేను ఫ్రీ అయిపోతాను. ఎందుకంటే పవిత్రత కావాలి. ఎంతకాలం లోకంలో ఎలా జీవించానంటే మురికి జీవితం జీవించాను, పాపపు జీవితం జీవించాను. ఇంక ఈ జీవితం నేను జీవించలేను. ఇంకా ఇది పటాపంచలైపోవాలి. ఇది నీ పరిమళ సువాసన నాలోనికి రావాలి. అందుకోసం ముందుగానే నేను ఏం చేస్తున్నానంటే అత్తరబుడ్డి తెచ్చానయ్యా. ఈ అత్తరబుడ్డి పగలగొట్టి, అంటే ఆమె హృదయమే అత్తరబుడ్డి. ఈ హృదయాన్ని పగలగొట్టుకుంది కాబట్టి కన్నీటితో కాదు, తన హృదయంలో నుంచి వచ్చినటువంటి ద్రవించినటువంటి హృదయ ధారలు ఆ పాదాల మీద పోసేసింది అని అర్థం చేసుకోవాలి మనం, కన్నీటితోటి. అయితే ఆమె ఏం చేసింది? గుండె పగిలిపోయింది. అత్తరబుడ్డి పగలగొట్టినట్లుగా గుండె పగలగొట్టుకుంది. పగలగొట్టుకుని తన హృదయంలో ఉన్నటువంటి అన్న సమూయేలు తల్లి ఆ షిలోహు దేవాలయంలో హృదయాన్ని కుమ్మరించేసుకుందట. ఆమెమో కుమ్మరించుకుందండి, నేను ఏమీ లేకుండా. ఈమెమో పగలగొట్టేసుకుంది, కొండను పగలగొట్టేసింది, మొత్తం సమస్తమైన పాదాల దగ్గర పెట్టేసింది. నేను ఏమీ కాదు, నేను శూన్యము, నేను జీరో, ఇంక నువ్వే నా హీరో, కనుక నువ్వు నన్ను పవిత్రపరిచి నీ కొరకు నన్ను వాడుకోమని చెప్పి తను విధేయత జీవితాన్ని అక్కడ ప్రకటన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక అక్కడ ఈ చరిత్ర మనం చూసినప్పుడు అతను అనుకుంటున్నాడట, ఇదేమో పాపాత్మరాలు, ఊర్లో అందరికీ కూడా అసహ్యమైనటువంటి జీవితం జీవించేటువంటి మనిషి, ఇది నా ఇంటికి వచ్చేసి ఇంత పవిత్రమైనటువంటి ఈ ప్రభు యొక్క పాదాలు ఎలా పట్టుకుంటుంది ఏంటి, ఇలా ముట్టుకుంటుంది ఏంటి అని చెప్పి తాను అనుకుంటూ ఉన్నాడు. ఏమనంటే నిజంగా ఇతనే గనక దేవుని కుమారుడైతే, నిజంగా ఈయన యొక్క దేవుడే గనక అయితే గనక ఈమె ఎటువంటిదో తెలుసుకోలేడా? ఏంటి నువ్వు పాపాత్మురాలు నా పాదాలు ముట్టుకుంటున్నావేంటి? నువ్వు నా దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ఏంటి? నీకు నాకు దూరం ఇది, నీకు నాకు కూడా టచ్ మీ నాట్ అనేటటువంటి మాట అంటాడు అనుకుని చూస్తూ ఉన్నాడు పరిసయ్యుడు. అలాంటి పరిస్థితుల్లో తనలో తాను అనుకున్నటువంటి మాట ప్రభు గుర్తెరిగినటువంటి వాడై ఉన్నాడు. ఈ స్త్రీ యువతయో ఇటువంటిది ఎరిగిండును అని, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకున్నాను. అందుకు యేసు వెంటనే హృదయములను గ్రహించగలిగేటటువంటి తండ్రి. ఆ తండ్రి ఏం చేశాడంటే ఈమె ఎటువంటిది, ఈమె పాపి అని ప్రజలందరూ కూడా ముద్ర వేశారు. తను కూడా ముద్ర వేసిన వాడే ప్రజలతో పాటు. ఈ ముద్ర వేసి ఇప్పుడు కూడా ఏమంటున్నాడంటే
ఇది పాపాత్మలని తెలుసుంటే కనుక ఇలాగెందుకు చేయనిస్తాడు పవిత్రుడైతే కనుక అని తప్పు ఆలోచనతో ఉన్నాడు. అప్పుడు యేసు అది గుర్తెరిగి ఏమన్నాడో తెలుసా? సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పయ్యా అంటే తన కడుపులో అన్నది అని తెలుసుకున్నాడు అన్నమాట. అతనికి అర్థం కావట్లేదు. హృదయరహస్యం ఎరిగినటువంటి దేవుడు నా దగ్గరే ఉన్నాడన్న సంగతి తెలియట్లేదు. భోజనం కంటే పిలిచాడు కానీ ఆయన ఏంటో, ఆయన ఎటువంటి వాడు, ఆయన ఎటువంటి ప్రవక్త తెలుసుకోలేనిటువంటి పరిసయుడు. పరిసయుడు అంటే జ్ఞానవంతుడని అర్థం. యూదులు పరిసయులు మహాజ్ఞానవంతులు కనుక అతను తెలుసుకోలేకపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు అన్నారనమాట, ఓ మాట చెప్పాలనుకుని చెప్పు ప్రభు అన్నారు. అప్పుడు యేసు 41వ వచనంలో, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్తులు ఉండేది. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండేది. అప్పు తీర్చుడు వారి దేమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరినీ క్షమించాను. కాబట్టి వీరిలో ఎవడు అతను ఎక్కువగా ప్రేమించనో చెప్పుమని అడిగాను. ఈ సీమోను పేతురుతో, సీమోను అనేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గరకు మరి ఈ పాపాత్మరాలు స్త్రీ యొక్క సంభాషణ వచ్చింది. వచ్చినప్పుడు ఎలా విడగొట్టాలి? ఇప్పుడు ఈయన జ్ఞానం కలిగినటువంటి దేవుడు. అదే మనమైతే కనుక టపటప్పమని ఏంటి నువ్వు ఇలా ఆలోచించుకుంటున్నావు ఏంటి, నేను పరిశుద్ధుని కాకపోతే మరి నేను ఎవడెవరో గ్రహించుకోగలుగుతాడు ఇతడు పరిశుద్ధుడు అయితే కనుక అని నువ్వు నా గురించి ఇలా అంటే డైరెక్ట్గా మాట్లాడేసేసి గొడవ తెచ్చేసుకున్నావు. కానీ ప్రభు అలా కాదు, జ్ఞానయుక్తమైనటువంటి మాటలు, సమయస్ఫూర్తి కలిగినటువంటి మాటలు పలుకుతూ ఉండేటటువంటిది. సమయస్ఫూర్తి కావాలి మాట్లాడటానికి. మరి బడబడమని అనేసేయడం కాదు. ఆ మాటలో ఒక శక్తి ఉండాలి, ఒక అర్థం ఉండాలి. అందుకే ప్రభు ఎంత చక్కని ఉదాహరణ ఇస్తున్నారు. సీమోను ఒకడికి ఒక 500 దేనారాలు అప్పున్నాడు. అలాగే ఇంకొకడికేమో 50 ఎక్కువ, 500 దేనారాలు ఎక్కువ. 50 దేనారాలు 500 దేనాలు అప్పు. వీడు తీర్చలేకపోతున్నాడు, వాడు తీర్చలేకపోతున్నాడు. అయ్యా మేము తీర్చలేమయ్యా అన్నారు. ఓకే సరే అయితే కొట్టేశాను, నీ అప్పు కొట్టేస్తాను, నీ అప్పు కొట్టేస్తాను అన్నాడు. ఇంకా వాళ్ళిద్దరూ కూడా గుండె దిట్టం చేసుకుని ధైర్యంగా పాటలు పాడుకుని సంతోషంతో బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరిని ఎక్కువ క్షమించాడయ్యా అని సీమోనుని ఆ పరిసయుడిని ప్రభు అడిగారు. అడిగితే వెంటనే ఏమన్నాడంటే, అతడు అప్పు తీర్చుడు వారి దేమీ లేకపోయాను, అందుకు సీమోను అతడు ఎవరికి ఎక్కువ క్షమించానో వాడే అని నాకు తోచును. ఎవడికి ఎక్కువ క్షమించాడు? 500 దేనారాలా 50 దేనారాలా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. 50 దేనారాలు తక్కువ, 500 దేనాలు తక్కువ. ఏది ఎక్కువ ఏది తక్కువ? 500 దేనారాలు. ఎంత ఎక్కువ అప్పు క్షమించేశాడు. ఇది తక్కువే. 500 దేనాలు ఎక్కువ, 50 దేనాలు తక్కువ. ఏది ఎక్కువయ్యా అంటే ఎక్కువ క్షమించబడిన వాడేనయ్యా, ఎక్కువ కృప పొందినవాడు, ఎక్కువ క్షమించబడినటువంటి వాడు, ఎక్కువ అప్పున్నవాడేనయ్యా అన్నాడు. అప్పుడు ప్రభు ఏం చెప్తున్నారంటే, అందుకు సీమోను నీవు సరిగా యోచించుతావని అతనితో చెప్పి, అతనితో బాగా చెప్పావు, చాలా బాగా చెప్పు, కరెక్ట్, నువ్వు చెప్పిందంతా కూడా కరెక్ట్గా చెప్పు అని అతనితో అని స్త్రీ వైపు తిరిగి ఏమన్నారు? సీమోనుతో ఇట్లేను స్త్రీ వైపు తిరిగి ఈయనతో చెప్తున్నాడు. స్త్రీ వైపు తిరిగి ఈ సీమోనుతో చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, ఈ స్త్రీని నువ్వు చూచుతున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు. ఇక్కడ మనం ఆలోచించవలసింది, పరిసయుణ్ణి కదా అని చెప్పి ప్రభుని తక్కువ చూపు చూశాడు. కొన్ని పాటించాల్సినటువంటి నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటించకపోతే కనుక మరి వాడు ఉత్తమమైనటువంటి గృహస్థుడు కాదు. మనము చుట్టాలు ఎవరైనా వస్తే కనుక ఏం చేస్తాం? గబగబా ఎదురెళ్తాము, వాళ్ళ చేతిలో ఉన్న సంచో సరుకు తీసుకుంటాము, గబగబా నీళ్లు పట్టుకొచ్చి నీళ్ళు కాళ్ళు కొడుకోమని చెప్తాం. అది ఒక మర్యాద. ఇప్పుడు లేదులేండి అలాంటి మర్యాదలు. ఇదివరకు చుట్టాలు వస్తే కనుక అలాంటి పని. ఒకవేళ అలా చేయకపోతే కనుక ఎంతో నింద పొందేవాళ్ళం. నా అనుభవంలో కూడా ఉన్నాయి. అలా ఇవ్వకపోతే కనుక తెలియక ఇవ్వకపోతే కనుక నిందలు అవమానాలు వేసేవారు. ఇంటికి వెళ్తే పలకరించదు, ఇంటికి వెళ్తే నీళ్ళు ఇవ్వదాం అనేటువంటి మాట. అలాంటివన్నీ కూడా ఎన్నో జరుగుతూ ఉండేవి. అప్పుడు ఇలా కోవాలనుకుని తెలుసుకుని జీవితంలో ప్రవేశించాక, కుటుంబ జీవితంలో ప్రవేశించాక ఇలాంటివి లోతు తక్కువలన్నీ కూడా, ఎత్తు పల్లాలన్నీ కూడా సరిచేసుకోవడం అనేటటువంటిది మనము సంసార జీవితం చేస్తూ ఉండగా తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ముందే అర్థం కావు. ముందు చెప్తారు మన పెద్దలు, మనకి చెప్పినప్పుడు కూడా అవి మనకి జీవితంలో మన అనుభవంలోకి వస్తేనే తప్ప మనకు అర్థం కావు.
కనుక పరిస్థితుల యొక్క పరిస్థితి ఏంటంటే, ఇంటికి ఎవరైనా రాగానే భోజనాన్ని పిలిచాం కాబట్టి రండి అయ్యా రండి, ఇదిగో నీళ్లు కాళ్ళు కడుక్కోండి, ఇదిగో టవల్ తీసుకోండి, చేతులు తుడుచుకోండి, కాళ్ళు తుడుచుకోండి అని చెప్పి లోపలికి తీసుకు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళ యొక్క పద్ధతి ప్రకారంగా తైలం పోస్తారట శిరస్సు మీద, అంటుతారనమాట. మీరు మాకు రావడం ఆశీర్వాదకరం, మేము మీకు ఈ తైలం పోయడం మీకు ఆశీర్వాదం అని ఒక అవినాభావ సంబంధం ఏర్పాటు చేశారు పెద్దలైనటువంటి సాంప్రదాయం. అది సాంప్రదాయబద్ధంగా ఇక్కడ జరగవలసినటువంటి పరిస్థితి ఏంటంటే, నువ్వు నా పాదాలకి రమ్మని పిలిచావు కానీ, భోజనానికి ఆహ్వానించావు కానీ, కాళ్ళు కడుక్కోండి అయ్యా అని నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలేదు. తర్వాత నీళ్ళు ఇయ్యలేదు. ఈమె నా కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకోమని తువ్వాలు ఇవ్వలేదు నాకు. కానీ ఈమెయితే ఏం చేసింది? కన్నీళ్లతో పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తన శరీరంలో ఉండేటటువంటి ఈ యొక్క వస్తువుల్ని ఉపయోగించింది. తన ఇంట్లో వస్తువులు కాదు, తన శరీరంలో ఉన్నటువంటి అవయవంలో ఉన్నటువంటి కంటి నీరు తన శిరస్సు మీద ఉన్నటువంటి ఆ యొక్క జుట్టుతో నాకు శుద్ధీకరణ చేసింది ఆమె. తర్వాత తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదం ముద్దు పెట్టుకునటం మానలేదు. ఇంటికి రాగానే కాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, తువ్వాలి ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి, తల మీద ఒక నూనె చుక్క పొయ్యాలి, ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకున్నావా? అది కూడా చేయలేదు. అంటే ఎంత ఇష్టంగా చేశాడో చూడండి. యేసుప్రభుని భోజనానికంటే ఆహ్వానించాడు కానీ చేయవలసినటువంటి విధానం చేయలేదు. ఆయన అవమానించడం తీసుకొచ్చాడు అక్కడికి, అందుకు భోజనాన్ని పిలిచాడా అవమానించడానికి? దేవుడు ఎంతగానో కార్యం చేశాడో చూడండి. ఎవరిని ఎలా తీసుకురావాలో అక్కడికి తీసుకొచ్చి ఎలాగ ప్రతిష్ట చెయ్యాలో అచ్చజటా మాంసతో అత్తరు వాసనలతో ప్రభువుకి అక్కడ ఘనకార్యము ఆ స్త్రీ వల్ల జరిగినట్లుగా ఆ స్త్రీ జీవితం మారిపోవడానికి వీలైనటువంటి అంతస్తు అక్కడ మనం వారమేనో. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదాలు ముద్దు పెట్టుకొనటం మానలేదు. ముద్దు పెట్టుకుని పాదాలు ముద్దు పెట్టుకోవడం మానేలేదట. అంటే ఏంటి? ప్రభు ఏం చెప్తారని చూస్తూనే ఉంటాం మనం. ఏం చెప్తే ఈ పని చేయలేనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఒక్కసారి దేవుని మాటలు మనం అర్థం చేసుకుంటే ఇంక మళ్ళీ మన మాటలు ఇంక బయటకు పోవు. సాధు సుందర్ సింగ్ గారిలోకి కూడా సృష్టికర్త ఎవరైతే ఉన్నావు నువ్వు కనపడయ్యా అని అంటే ఆ దేవత ఈ దేవతను కూర్చాడు. ఏ దేవత రాలేదు. యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ మోస్తున్నటువంటి రక్తం కార్చినటువంటి ఆ యొక్క సీను ఆయన నిలబడ్డారు. నిన్ను నేను పిలవలేదన్నాడు. సృష్టికర్త ఎవరో నాకు కనపడన్నావు కదా, నేను సృష్టికర్తను, సమస్తాన్ని సృష్టించిన వాడు, భూమి ఆకాశం సమస్తం కలిసిన వాడు నేనయ్యాను. అప్పుడు పశ్చాత్తాపడి పాదముల దగ్గర పడి ఆనాడు మొదలు మరి ఈనాటి వరకు కూడా ఆయనలో నుంచి యేసుప్రభు వారు బయటకు పోలేదు. అలా ముద్దు పెట్టుకునటం మానలేదు. ప్రభు అంగీకరించిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గర చేరేంత వరకు కూడా మనం ఆయన ప్రార్థన చేయటం మానలేదు, ఆయన పాటలు పాడటం మానలేదు, ఆయన ఆరాధనకు వెళ్ళటం మానలేదు, ఆయన ధ్యానం చేయటం మానలేదు. ఇది మనం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆబ్సెంట్ రావడానికి వీల్లేదు. కనెక్షన్ కుదరాలి. ఇంకా ఇప్పుడు మొదలు పెట్టాము ఆ యొక్క కనెక్షన్ అంతా కూడా ప్రభు దగ్గర చేరేంత వరకు కూడా ఈ భక్తి జీవితాన్ని, ఈ యొక్క క్రమాన్ని, దినక్రమాలని మనం పాటించవలసినటువంటి వాటిని పాటించకుండా మానడానికి వీల్లేదు, గ్యాప్ రావడానికి వీల్లేదు అని అర్థం చేసుకోవాలి. గ్యాప్ రావడానికి వీళ్ళు ముద్దు పెట్టుకునటం మానలేదు. అంటే ముద్దు అంటే ఏంటో తెలుసా? పెదవులతో ముద్దు పెట్టుకుంటే వేరు, మరి ఈ బుగ్గల మీద మెడ మీద పడి ముద్దు తప్పిపోయిన కుమారుడు. ఈలాగా ముద్దులు చాలా రకాలు ఉన్నాయి, అది ఇప్పుడు మన సబ్జెక్ట్ కాదు. అయితే ముద్దు పెట్టుకునేట అంటే మాటలో మాట కలుపుతా అనేటువంటి మాట. ప్రభు ఏం చెప్తే అది చేసేటటువంటిది. మన అంతరంగంలో ప్రభు పట్ల ఏ రకంగా ఏ అంతస్తులో ఉన్నాం ఆ అంతస్తును చూపించేటటువంటి విషయము. కనుక ముద్దు పెట్టుకుని మానలేదు అంటే ప్రభు సహవాసం మానలేదని అర్థం. ప్రభు యొక్క సహవాసం మానలేదు కనుక అందుకేమన్నారంటే మానలేదు. నేను లోపలికి వచ్చినప్పటి నుంచి కూడా ముద్దు పెట్టుకుని మానలేదు. నువ్వు నూనెతో నా తలంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పోసాను. ఇన్ని విషయాలు నువ్వు చేయాల్సినవన్నీ కూడా ఎంతో ఘనముగా ఆమె చేసింది నా పట్ల. నువ్వు మానేస్తే దేవుడు ఊరుకున్నాడు, దేవుడు నాకు చేయించాడు, ఈమె చేత ఇవన్నీ కూడా చేయించాడు. ఇప్పుడు అంటున్నారన్నమాట, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపమును క్షమించబడి నీతో చెప్పుచున్నాను. విస్తారముగా ప్రేమిస్తే విస్తార పాపాలు కప్పివేయబడతాయి. ప్రభుని ప్రేమించాలి మనం.
ప్రేమించిన ఈమె ఏం చేసిందంటే సమస్తాన్ని కూడా ప్రభు పాదాల దగ్గర పెట్టేసింది. తన తలతో పాటు తన శరీరం అంతా కూడా విలువైన తన జీవితం అంతా కూడా పాదాల దగ్గర పెట్టేసింది. ఆ పాప జీవితాన్ని ప్రభు దగ్గర పెట్టేసింది, పరిశుద్ధపరచబడిపోయింది. ఇంకా ఒప్పేసుకున్న ప్రభు పాదాల దగ్గర ఇంక భూస్థాపితం చేసేసింది. తన యొక్క లక్షణాలన్నీ కూడా, తన జీవిత విధానం అంతటినీ కూడా భూస్థాపితం చేయగలిగింది అనేటటువంటి మాట మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకని విస్తారంగా ప్రేమించింది కనుక విస్తార పాపమును క్షమించబడి. ఇప్పుడే చూడండి 500 ధ్యానారములు 50 ధ్యానారాలు. ఎక్కువ వాడికి క్షమించాడు, తక్కువ వాడికి కూడా క్షమించాడు అనేటటువంటి మాట మనము ఇక్కడ గమనించవలసినటువంటి వారమైన. అందుకే ఆమె విస్తారంగా ప్రేమించను, ఆమె విస్తార పాపను క్షమించబడినని నీతో చెప్తున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని. చూసారా, ఎవనికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పాను. నీ పాపలను క్షమించబడి ఉన్నవని ఆమెతో అనేను. నీ పాపాలమ్మ విస్తారంగా నన్ను ప్రేమించు, నీ విస్తార పాపాలను కూడా ఇక్కడే భూస్థాపితం అయిపోయాయి. నువ్వు పరిశుద్ధురాలు, పవిత్రురాలు, నువ్వు నీలో పాపం లేదని చెప్పేశాడు దేవుడు. అందుకే తక్కువ క్షమించాడు ఇతన్ని, ఎక్కువ క్షమించాడు ఇతన్ని. 500 ధ్యానాలు 50 ధ్యానాలు. ఇప్పుడు ఈమె విస్తార పాపములు కూడా ఏమైపోయాయంటే విస్తారముగా ప్రేమించింది కనుక విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పినటువంటి మాట. అప్పుడు నీ పాపను క్షమించి చెప్పి ఆమెతో చెప్పినప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుని వారు పాపములు క్షమించని ఇతడేవుడు అని తమలో తమ అనుకుని. అందుకైనా నీ విశ్వాసం నేను రక్షించను, సమాధానము గల దానవి వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. ఆ స్త్రీతో చెప్పినటువంటి మాట మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. విస్తార పాపములు అచ్చ జటామాంసి విలువకెళ్ళి అత్తర బుడ్డి పట్టుకొచ్చి అక్కడ పగలగొట్టింది. లోకానికి విలువైనటువంటి ఆ పాత్రేతను ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలనైనా. తలుపు సందులో చెయ్యి పెట్టి అత్తరు సువాసన వెదజల్లి వధువును నీ పక్కకు చేర్చుకొని నీ సువాసన ద్వారా ఆమె యొక్క జీవితం కూడా సువాసన సంతరించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చెప్పుకోవడం అయితే చాలా సులువే, కానీ మేము అనుభవించి అనుసరించేటప్పుడే ఈ పరిమళ సువాసన కలుగుతుంది. కాబట్టి మా చిన్న జీవితాల్లో నుంచి ఈ పరిమళ సువాసన వచ్చేటట్లుగా మా పాటల పరిమళంగా ఉండాలి, మా ప్రార్థన పరిమళం, మా సేవ, మా యొక్క ప్రవర్తన, మా యొక్క స్తుతి, మా సమస్తం కూడా పరిమళ సువాసనగా ఉండేటకు. సువార్త ఎక్కడ ప్రకటన చేయబడుతుంది అక్కడల్లా కూడా ఈమెను గురించినటువంటి సువార్త జ్ఞాపకం చేసుకుంటాము అనేటటువంటి మాట మీరు సెలవిచ్చారు. కాబట్టి నీకు అత్తర పూసినటువంటి స్త్రీలను గురించినటువంటి విషయం తెలియచేసినటువంటి విధానం బట్టి నీ కోటాను కోట్ల కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు ఇవి మా అంతరంగంలో ముద్రించుకొని అనేక మందికి మార్గదర్శకంగా జీవించుకున్నప్పుడు దయచేసి మరి ఈ యొక్క బిడ్డలను ప్రభు ఈ బ్లెస్సింగ్ టీవీ వారిని దీవించండి, వినేటువంటి బిడ్డలను దీవించండి. ఎంతమంది బిడ్డలు వింటూ ఉన్నారో తండ్రి, వారికి నేను ఎంతగా చెప్పానో తెలియదు, కానీ అర్థం చేసుకునే శక్తి బిడ్డలకు దయచేసి దైవజను యొక్క ఆ మాటల యొక్క ప్రభావం బిడ్డలను ప్రవాహముగా పంపించి ఈ పరిమళ సువాసన ద్వారా జీవితాలు ప్రభావితం చేసుకోవడానికి, రెండవ రాకడికి ఆయత్తపడటానికి, నీ సహవాసం ద్వారా మీ సమరూపణ మా రూపం మార్చుకోబడ్డానికి అవకాశం కలిగించి మీరు మహిమ పొందమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడిగా మా కొరకు రానైనా యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.